Shema Israel కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 169వ వచనం. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. పైన ఒక అక్షరం ఉంది. ఏం అక్షరం అది? తావ్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ అక్షరాన్ని గురించి మనము దాన్ని ధ్యానించబోతా ఉంటున్నాం. తావ్ అంటే ఏంటి మీనింగ్ అంటే గుర్తు. ఏమంట? గుర్తు, లేకపోతే ముద్ర, లేకపోతే సూచన. 3 అర్థాలు వస్తాయి. తావ్ అంటే గుర్తు, సూచన, ముద్ర. ఈరోజు తావుని ఆ యొక్క ప్రాచీన హిబ్రూ భాషలో ఎలా రాస్తారంటే, సిలువ ఏ రకంగా అయితే ఉంటుందో తావు కూడా అదే ఆకారంలో ఉంటుంది. కానీ ఇప్పుడుంటున్న హిబ్రూలో ఆ తావు అక్షరం కాస్త మారింది. కానీ ఏన్షియంట్ హిబ్రూలో ఆ తావు ఎలా ఉండేదంటే, సిలువ ఆకారం ఏ రకంగా అయితే ఉందో అదే ఆకారంతో ఆ యొక్క తావ్ అని చెప్పి ఆ తావ్ అక్షరం ఉండేది. ఆఖరి లెటర్, ఆఖరి ఆల్ఫాబెట్, హిబ్రూలో ఆఖరి ఆల్ఫాబెట్ ఏది అని అంటే తావ్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను ఆల్ఫాని ఒమేగాని అని చెప్పి అంటాడు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆల్ఫా అనేది ఆలెఫ్, తావ్ అనేది అక్కడ, ఒమేగా అనేది తావ్ అని చెప్పి అనుకోవాలి. కనుక ఇక్కడ గ్రీక్ పదాలు అవి. కానీ ఇక్కడ మన బైబుల్లో మన హిబ్రూ పదాలు చూస్తే, హిబ్రూలో మనం చూస్తే అక్కడ రాయబడింది ఆలెఫ్ గా ఉన్నాడు, తావుగా కూడా ఆయన ఉన్నాడు. కనుక ఈ అక్షరానికి నెంబర్ అనేది కూడా ఇవ్వబడింది. ఎంత సంఖ్య ఎంత అని చెప్పి మనం చూస్తే 400 అంట. ఆ సంఖ్యకి అర్థం, ఆ సంఖ్యకి ఉంటున్న నెంబర్ ఎంత? 400. హల్లెలూయా. కాబట్టి 400 అంటే మీకు గుర్తుకు రావాలి, ఇజ్రాయెల్ జనాలు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత మలాకి గ్రంథానికి, ఆ తర్వాత మత్తయికి దాదాపుగా ఒక సైలెంట్ పీరియడ్ ఉంది. దేవుడు ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఒక పీరియడ్ ఉంది. ఎంతకాలం అది? మలాకి నుండి మత్తయి సువార్త వరకు ఒక కాలం అలాగనే సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని. బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చేంత వరకు సైలెంట్ పీరియడ్. అది కూడా 400 సంవత్సరాలు. ఎందుకు 400 సంవత్సరాలు అంటే, ఇంక దానిపైన నంబర్ లేదు అక్కడ హిబ్రూ యొక్క లెటర్ న్యూమరాలజికల్ ప్రకారం. కనుకనే ఈ తావ్ అనే అక్షరం మనకి ఏం చూపిస్తా ఉంది అని చెప్పానంటే, ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి. అక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అక్కడ ఏం సెలవిస్తా ఉందంటే, మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే, మొదటివాడు, కడపటివాడు. ఆయనే ఆలెఫ్, ఆయనే తావ్. ఈ తావ్ అనేది చాలా చాలా చిన్న అక్షరమే గాని దాంట్లో ఉంటున్న మర్మంలో మాత్రం చాలా చాలా గొప్పది. ఈరోజు చాలా గుర్తులు మనం చూస్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు కొన్ని గుర్తులు కనపడతా ఉంటాయి. ఆ తర్వాత మనం మెడికల్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దానికి కొన్ని గుర్తులు కనపడతా ఉంటాయి. ఇలా రకరకాల గుర్తులు రావడానికి కారణం ఏంటంటే హిబ్రూ లాంగ్వేజ్. ఆ హిబ్రూలో మనం వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ కన్ను గురించి చెప్పాలనుకుంటే కన్ను బొమ్మ వేస్తారు, ఒకవేళ నోటి గురించి చెప్పాలనుకుంటే నోటి బొమ్మ వేస్తారు, చెయ్యి గురించి చెప్పాలనుకుంటే చెయ్యి బొమ్మ వేస్తారు, లేదా ఒక వస్తువు గురించి చెప్పాలనుకుంటే వస్తువు బొమ్మ వేస్తారు. అందుకే ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడింది. శిష్యులు కూడా అడుగుతా ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని శిష్యులు అడుగుతా ఉన్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అడుగుతా ఉన్నారు. చూద్దామా ఒకసారి.
మార్కు సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. ఇవి ఎప్పుడు జరుగునో ఇవన్నీ నెరవేరు కాలమునకు ఏ గుర్తు కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఏ గుర్తు కలుగునో అని చెప్పి అడిగినప్పుడు ఆయన కొన్ని గుర్తులన్నీ చెప్తా ఉన్నాడు. ఇలా రాజ్యం మీదకి రాజ్యం వస్తారు, యుద్ధాలు జరుగుతాయి, కలవరాలు వస్తాయి, కరువులు వస్తాయి, దాన్ని అప్పగిస్తారు. ఇలా అన్ని గుర్తులన్నిటినీ చెప్తా ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, రాకుడ సమయంలో నీ మీద కూడా ఒక గుర్తు అనేది చాలా అవసరం. నీ మీద ఒక గుర్తుపడాలి. ఏ గుర్తుపడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుర్తు నీకు ఉండాలి. ఆ యొక్క తావు అనేది మన మీద లేకపోతే ఈ యొక్క ఆఖరి దినాల్లో మనము ఏమాత్రం కూడా మనము ఎత్తబడే గుంపులో మనం ఉండమంటే ఎవరి మీద దేవుడు ఈ తావు వేస్తాడు, ఎవరి మీద దేవుడు తావు వేస్తాడు అని చెప్పనంటే అక్కడ యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఆమె ఎవరైతే ప్రలాపిస్తారో, పట్టణంలో జరిగే హేయమైన కార్యాల గురించి చూసినప్పుడు విన్నప్పుడు ఎవరైతే ఉపవసించి ప్రలాపిస్తారో, ఎవరైతే మూలుగుతూ ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని వైపు చూసి వీటంతటిని కూడా ప్రభువా మార్చు నాయనా అని చెప్పి ప్రభు వైపు చూసి కన్నీళ్లు గారుస్తారో వారి లాలాటముల పైన ఏముంటుందని అంటే ఒక గుర్తు వేయబడుతుంది. ఆ గుర్తు పేరేమో తెలుసా? తావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది తావే వాళ్ళకి అని చెప్పి అన్నాడు. 5వ వచనం చదవండి. నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చును, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైన కనికరమైన లేకుండా అందరిని హతము చేయని, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకులను, పిల్లలను, స్త్రీలను చంపవాలని గాని ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆ గుర్తు నిన్ను ఏం చేస్తుంది అంటే నీ ప్రాణాన్ని కాపాడే గుర్తు అది. అందుకే ఇజ్రాయెల్ జనాలు ఆ సంహారపు దూత అందరిని ఐగుప్తులో ఉంటున్న ప్రతి తొలిచూలు వాళ్ళందరూ కూడా చంపుకుంటూ వస్తా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇజ్రాయేల్లారా మీ పిల్లలు రక్షింపబడాలని అంటే, మీ తొలిచూలు పిల్లలకి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని అంటే మీ ఆ యొక్క ద్వార బంధపు మీద ఏముండాలో తెలుసా? గొర్రె పిల్ల రక్తం ఉండాలి. ఆమేన్. అది గుర్తుగా ఉండాలి. ఆ గుర్తు ఎప్పుడైతే ఆ యొక్క ద్వార బంధం మీద ఉంటుందో, సంహారపు దూత అక్కడికి వచ్చినప్పుడు అక్కడ దాన్ని చూసినప్పుడు మీ ఇంటిలోనికి ఏ తెగులు రాదు, ఎటువంటి మరణము మీకు సంభవించదు అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం మీద కూడా ఈ తావు అనేది ఉండాలి. ఎప్పుడు వేస్తాడు ఆ తావు అని అంటే ఏమైనా కార్యాలు పట్టణంలో జరుగుతుంటున్న సంఘటనలు చూసినప్పుడు, లోకంలో జరుగుతుంటున్న ఈ సంఘటనలంతటిని గురించి విన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లుగా ఏడుస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రలాపించి ప్రభువా ఈ స్థితిని మార్చు నాయనా, ఈ పరిస్థితుల్ని మార్చు ప్రభువా, ఎక్కడ చూసిన అరాచకాలు జరుగుతా ఉన్నాయి, ఎక్కడ చూసిన పాపము ఎక్కడ చూసిన ఎక్కువగా పెరిగిపోతా ఉంది అని చెప్పి నువ్వు కన్నీళ్లు గార్చినప్పుడు దేవుడు మన పైన వేసే ముద్రేమో తెలుసా? తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. అంటే మామూలుగా ప్రార్థన కాదు, అది కన్నీళ్లతో మహారోదనతో చేసిన ప్రార్థన. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? దేవుడు నీ యొక్క ప్రార్థనలు ఆలకించి నీ పైన ఒక గుర్తు వేసేటట్లుగా నీ ప్రార్థన ఉందా? కొంతమంది చూడండి, అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత అప్లికేషన్ ఫిలప్ చేసినా, ఎంత అన్నిటినీ సైన్ పెట్టించుకున్నా ఆఖరికి ఆ స్టాంప్ పడాలి. స్టాంప్ లేకపోతే అది చల్లదు. హల్లెలూయా. అదేలాగా ఇక్కడ కూడా నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అయినా, ఎంత ప్రార్థనా పరురాలైనా, ఎంత పరిశుద్ధుడు అయినా, ఎంత పరిశుద్ధురాలు అయినా,
ఎంత దేవునికి పరిచయం చేసినా, ఎంత దేవుని కొరకు నిలబడినా, త్యాగం చేసినా నీ పైన ఒక గుర్తు ఆయన వేయాలి. ఆమేన్, హల్లెలూయా. శిష్యులను చూసి అన్నారు ఒక మాట, చూడండి ఒకసారి అపోస్తుల కార్యము 4వ అధ్యాయం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. వారు అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. గుర్తుపెట్టారు. ఎవరు గుర్తుపెట్టారు? అక్కడ ఉంటున్న జనాంగం గుర్తుపెట్టింది, అక్కడ ఉంటున్న రాజు గుర్తుపెట్టాడు, అక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టారంట. విద్య లేని పాములయ్యా వీళ్ళు, కానీ వీరి ధైర్యాన్ని చూస్తే వీళ్ళు ఎవరితో పాటు ఉన్నారో తెలుసా? యేసుతో పాటు ఉన్నారు. ఈ రోజు నీ ధైర్యము నీ పైన ఏం చేస్తుందంటే నీ పైన ఒక దేవుని గుర్తు వేస్తారు. హల్లెలూయా. కలవరం చెందొద్దు, కలవరపడొద్దు, భయపడొద్దు, లేకపోతే అయిపోయిందని చెప్పి సోలిపోవద్దు, అన్ని విషయాలకి అలాగనే కృంగిపోవద్దు. శిష్యులకి ప్రభువు లేకపోయేసరికి కలవరపడిపోయినారంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కలవరంలో నుండి వాళ్ళకి ఏం తీసుకొచ్చాడో తెలుసా? కలవరాల నుండి, కన్నీళ్ళ నుండి ఆయన ఏం తీసుకొచ్చాడు అంటే గొప్ప కార్యాలు చేసే శిష్యులుగా ఆయన మార్చినాడు. నా ప్రియమైన వాళ్ళని ఇక్కడ రాయబడింది, యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి అంటే గుర్తుకొచ్చింది. వీళ్ళు సామాన్యమైన వారు కాదు, వీరు ఎలాంటి వారు అంటే యేసుతో పాటు ఉన్నవారు. ఈరోజు నిన్ను చూసి కూడా అన్నాలి, వీళ్ళు సామాన్యమైన వారు కాదు. ఇలాంటి కష్టాలు, ఇలాంటి కన్నీళ్ళు, ఇలాంటి బాధలు, ఇలాంటి అనారోగ్యాలు, ఇలాంటి సమస్యలు వీళ్ళని ఏమీ చేయలేవు. ఎందుకంటే వీరు సామాన్యమైన వారు కాదు, వీరు విశ్వాస వీరులు అని చెప్పి లోకము మనల్ని గురించి ఎరిగేటట్లుగా మనం గుర్తుండిపోవాలి లోకానికి. ఆమేన్. నా ప్రియమైన వాళ్ళారా, మీ యొక్క జీవితాల్లో కలవరాలు ఖచ్చితంగా వస్తాయి, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, బాధలు ఖచ్చితంగా వస్తాయి. కానీ కలవరాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి తప్పించే విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. తప్పించగలిగిన దేవుడు మనకు ఉన్నాడన్న ఒక విశ్వాసం మనకు ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడింది, ఆ శ్రమలు కూడా అక్కడ ఒక మాట రాయబడింది చూడండి 13వ వచనంలో. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడినారంట. ఎందుకు? వారి ధైర్యాన్ని చూసి ఒక ఎత్తు అయితే, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, వీరికి ఇంత జ్ఞానముతో మన ముందు మాట్లాడే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపడి అప్పుడు తెలుసుకున్నారు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఈరోజు ఎవరితో పాటు ఉన్నావు? నువ్వు ఒకసారి ఆలోచన చేయి. యేసుతో పాటు ఉన్నావా, లేకపోతే వేరే వారితో పాటు ఉన్నావా? ఎవరితో పాటు ఉన్నావు? యేసుతో పాటు ఉంటే ఖచ్చితంగా లోకం నిన్ను గుర్తెరుగుతాడు. సాతానుతో పాటు ఉంటే లోకము వీడు మనవాడే అని చెప్పి గుర్తెరుగుతుంది. కానీ యేసుతో పాటు ఉంటే నీ జీవితం ప్రత్యేకమైన జీవితంగా లోకము నిన్ను గమనించి గుర్తెరుగుతుంది. అందుకే ఇక్కడ రాయబడింది, తావు వేయి. ఎవరి మీద వేస్తావంటే ప్రలాపిస్తా చూసావా, కన్నీళ్లు గారుస్తా చూస్తావా, లోకంలో జరుగుతుంటున్న అన్యాయాలు చూసినప్పుడు, అక్రమాలను చూసినప్పుడు, పాపాన్ని చూసినప్పుడు సహించలేకుండా వైరాగ్యముతో అలాగనే మోకరించి నాకు కన్నీటితో నాకు మొరపెడతా చూస్తావా, అలాంటి వారికి ఆ గుర్తు వేయి అని చెప్పి అంటాడు దేవుడు. హల్లెలూయా. శిష్యుల మీద ఏముంది అంటే తావ్ అనేది ఉంది. ఆమేన్. ఈరోజు మన మీద, సంఘానికి వస్తుంటున్న మన మీద కూడా ఏముండాలి తెలుసా? తావ్ ఉండాలి. మన మోకాల దగ్గర ఏముండాలి తెలుసా? తావ్ ఉండాలి. మన యొక్క ముస్లిం సహోదరుని చూడండి, చాలా సార్లు వాళ్ళు నమాజ్ చేసి వంగి లేచి ఇక్కడ ఒక మచ్చబడిపోయి ఉంటుంది అక్కడ. అంటే దాని గుర్తు ఏంటంటే వాళ్ళు చేసిన ప్రార్థనకి ఒక గుర్తు. ఆమేన్. అలా ఉంటే వాళ్ళు చాలా దాన్ని ఒక ధన్యతగా భావిస్తారు. ఈరోజు క్రైస్తువులైన మనకి మోకాల దగ్గర చిన్న మచ్చకు రావడం లేదు. ఒకసారి ఆలోచన చేయండి, నీ మోకాల దగ్గర తావు ఉందా? పరీక్షించుకో ఒకసారి. గుర్తు కనపడుతుందా? బాక్సింగ్ గారిని అడిగారంట, అసలు నీ సీక్రెట్ ఏందయ్యా, ఇన్ని సంఘాలు కడుతున్నావు, 10 సంఘాలు అయిపోయినాయి, నీ సీక్రెట్ ఏంది అని చెప్పానంటే, రండి చూపిస్తానని చెప్పి తన ప్రార్థన గదిలోనికి తీసుకుని వెళ్ళి ఒక 2 గుంతలు చూపించినట్ట. 2 గుర్తులు ఉన్నాయి.
ఏంటిది గుంతలు చూపిస్తున్నావు అని అంటే, నేను ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థనకి దేవుడు నాకు జవాబు ఇచ్చాడు కదా, ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడిగారు కదా మీరు, ఇదో ఈ గుంతల్లో నుండి నాకు ఆశీర్వాదాలు వస్తున్నాయని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. నువ్వు మోకరిస్తే అలాగ మోకరించాలి, నువ్వు ప్రార్థన చేస్తే అలాగ ప్రార్థన చేయాలి. ఆ గుర్తు ఇంకొక తరం వారికి కనపడాల. హల్లెలూయా. నీ తరంతో ఆగిపోయేది కాదు. ఈ రోజు చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయి, 2000 సంవత్సరంలో ఆయన చనిపోయాడు భగత్ సింగ్ గారు. ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుతున్నామని అంటే, ఆయన చేసిన ప్రార్థన, ఆయన గుర్తుండిపోయేటట్లుగా చేసిన ఆ యొక్క పరిచర్య. ఆమేన్. ఒకసారి ఆలోచన చేయండి నా ప్రియమైన వాళ్ళారు, మన గుర్తులు ఉన్నాయా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరంలో ముద్రలు ఉన్నాయి. ఏ ముద్రలో తెలుసా? ప్రభు కొరకు నేను పడిన ముద్రలు నా శరీరంలో ఉన్నాయని చెప్పి అంటాడు. అంటే ఆ యొక్క రాళ్లతో కొట్టబడ్డాడు, కర్రతో కొట్టబడ్డాడు, ఆ తర్వాత కొరడాలతో కొట్టబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ హింసలైతే పడ్డాడో, ఏ బాధలైతే అనుభవించాడో, అలాంటి బాధలే అపోస్తలుడైన పౌలు కూడా తన శరీరం అందు అనుభవించాడు. ఈరోజు మనకుందా తావు? ఒకసారి ఆలోచన చేయి. నీ మోకాలుకుందా తావు? ఒకసారి ఆలోచించి, ఆ గుర్తు కనబడతా ఉందా? అందుకే ఇక్కడ అంటాడు, ఎవరైతే ఒకసారి చదవండి, ఒకసారి ప్రకటన గ్రంథం 2వదిగా చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచనాలు. ఎవరి మీద తావు వేయబడుతుంది? 22వ అధ్యాయము 3-4 వచనాలు. దేవుని యొక్క సింహాసనదారులో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామమును వారి నొసల్లో ఎందును రాత్రి ఇకెన్నడూ ఉండదు. దీపకాంతిను సూర్యకాంతిను వారికి అక్కరలేదు. ఆమేన్. ఇది ఏంది అంటే, దేవుని సముఖములో ఉన్న వారికి, దేవుని ప్రెజెన్స్ లో ఉన్న వారికి ఏం కలుగుతుందో తెలుసా? తావు కలుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సముఖం, దేవుని సన్నిధానంలో ఎవరైతే ఆయన ముఖాన్ని చూస్తూ అలాగనే ప్రార్థనలో గడుపుతారో వారి నెత్తి మీద ఏముంటుందంటే తావు. అంటే ఆ గుర్తు దేవుడు వేస్తాడు. ఆమేన్. అందుకే ఇక్కడ రాయబడింది, ఒక మాట రాయబడింది, చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం. ఆ తావు మన మీద ఉంటే మనకేంటి లాభం? చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన యెడల, నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల, నీవు మళ్ళీ చదవండి, నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపడితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవుని నోరుగా మారిపోతావు. ఆమేన్. అందుకే తావుని ఎవరైతే గుర్తుపడతారో, ఆ గుర్తుని ఎవరైతే గుర్తుపడతారో, ఏది నీచమైందో, ఏది ఘనమైందో, ఏది దేవునికి అంగీకారమో, ఏది దేవునికి వ్యతిరేకమో, ఏది దేవుడి చిత్తమో, ఏది దేవుని చిత్తం కాదో, ఏది పాపమో, ఏది పరిశుద్ధమో, వీటంతటిని గురించి ఎవరైనా గుర్తుపట్టారనుకో, దేవుని సన్నిధిలో, అది కూడా దేవుని సన్నిధిలో ఉండి అలాగనే కనిపెట్టి దాన్ని గుర్తుపడితే దేవుడు వారికి ఏమవుతాడో తెలుసా? చదవండి, కింద మాట రాయబడింది, నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. ఆయన నోరుగా మారిపోతామంట. మనం ఎవరుగా మారిపోతామో తెలుసా? ఆయన నోరుగా మారిపోతాం. నా ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవుడు అక్కడ రాయించాడు. ఏంటంటే తావు అంటే అది సామాన్యమైంది కాదు. ప్రలాపించు వారి మీద వేసేది, దేవుని సముఖంలో ఉంటున్న వారి మీద వేసేది, ఆ నోటిగా వాడుకోవాలన్న వారి మీద వేసేది ఈ తావు. అందుకే శిష్యుడైన తోమ అడుగుతాడు ఒక మాట. ఆయన యొక్క వేలల్లో, ఆయన యొక్క చేతిలో నా వేలు ఉంచితేనే గాని, ఆ గుర్తు పడితేనే గాని నేను అతను ఏం చేయాలంట? నమ్మను అని చెప్పంటాడు. చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయం
ఏం చేస్తుంది తావు? 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూస్తామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అక్కడ ఒక మాట రాయబడింది, మేకుల గుర్తులో పెట్టంట. ఆ మేకుల గుర్తు ఆయన నీ కొరకు నా కొరకు ఆ పాపమంతా అనుభవించడానికి తన 2 చేతులను అప్పగించేశాడు, తన శరీరం అంతా అప్పగించేశాడు. మనకు అప్పగించినట్లుగా గుర్తు ఏంటంటే ఆ మేకుల్లో కొట్టిన గాయాలు గుర్తు. తోమ అంటాడు, ఆ గాయాల్లో ఆ మేకులు కొట్టారు కదా, ఆ గుర్తులు ఉన్నాయి కదా, ఆ గుర్తుల్లో నా వేలు పెడితే గాని నేను నమ్మను. కానీ ప్రభు అన్నాడు ఒక మాట, 27వ వచనం చదవండి. తర్వాత తోమాను చూచి, నీ వేలుటి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క తావు ఏం చెప్పిస్తానో తెలుసా? నువ్వు విశ్వాసిగా ఉండు, నమ్ము దేవుణ్ణి. దేవుని గుర్తులు నీ జీవితంలో ఉన్నాయి, దేవుడు చేసిన మేలు నీ జీవితంలో ఉన్నాయి, దేవుడు నీ కొరకు అనుభవించిన ఆ త్యాగం నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంది, ఆయన శరీరం కనబడుతూ ఉంది. వీటంతటిని జ్ఞాపకం చేసుకుని అవిశ్వాసి కావద్దు. నువ్వు ఎలా ఉండదు తెలుసా? విశ్వాసిగా విశ్వసించి నమ్ము అన్న విషయాల్ని ఈ తావు మనకి నేర్పిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మొదటి ఆదికాండం మొదటి మాట ఉంది కదా, ఏముంది మొదటి మాటలో? ఆదిలో దేవుడు భూమాకాశం సృజించిన అని ఉంది. కానీ హిబ్రూలో అక్కడ ఒక మాట రాయబడింది, బెరాషిత్ బరా ఎలోహిం ఎట్ షవిం వయెట్ హజరత్ అని చెప్పి ఒక మాట ఉంటుంది. అక్కడ ఎట్ అనే మాట ఉంటుంది, కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయలే. ఆ ఎట్ అనే మాట ఏముంటుందంటే 2 అక్షరాలు ఉంటాయి, ఒకటి ఆలెఫ్, ఒకటి తావ్. దానికి అర్థం ఏంటంటే మొదటివాడు కడపటివాడు ఈ సమస్త సృష్టిని ఏం చేశాడంటే సృజించాడు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎట్ అనే మాటని ట్రాన్స్లేషన్ చేయలేక మనోళ్ళు వదిలినారు. కానీ హిబ్రూలో ఆ ఎట్ అనే మాట 2 అక్షరాలు ఏంటినంటే, ఒకటి ఆలెఫ్, రెండోది తావ్. ఒకటి ఫస్ట్ లెటర్, ఇంకోటి లాస్ట్ లెటర్. ఆ 2 లెటర్లు ఏం చేసంటే మొదటివాడు కడపటివాడు ఈ సమస్త సృష్టిని సృజించాడన్న విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తాయి. అదేలాగానే ఈ యొక్క నిర్గమాకాండంలో మనం చూస్తే ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా ప్రయాణమైపోతా ఉంటారు. ప్రయాణమైపోతుంటున్న సమయంలో వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వస్తారు, తెలుసు కదా. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు అక్కడ మోషే కర్ర తీసుకుంటాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం 2 పాయలుగా అలా చీలుతారు. కానీ మన తెలుగు బైబుల్లో అక్కడ ఏం రాయబడిందంటే యెహోవా అని చెప్పి రాయబడింది. కానీ హిబ్రూ బైబుల్ ఏం రాయబడిందంటే ఆలెఫ్ టావ్. ఆమేన్. ఆ ఎర్ర సముద్రం చీలినప్పుడు మధ్యలో ఎవరున్నారంటే ఆలెఫ్ టావ్, అంటే మొదటివాడు కడపటివాడు ఈ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసును అన్న మాట అక్కడ మనకి కనబడతాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన మొదటివాడుగాను కడపటివాడుగా ఎక్కడున్నాడంటే సృష్టి ఆది నుంచి ఆయన అలాగానే మనకు కనబడతా ఉన్నాడు. ఆమేన్. కనుకనే ఈరోజు మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేద్దాం, ఆయన యొక్క ముద్ర మనకుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మనకు ఒక ముద్ర ఉంది. సత్యవాక్యం విని అనగా రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అని చెప్పి అపోస్తులైన పౌలు అంటాడు. మనమంతా కూడా ఎవరి ద్వారా ముద్రింపబడతామంటే ఆత్మ చేత ముద్రింపబడిన వారు. ఇంకొక మాట కూడా అక్కడ రాయబడుతుంది. అక్కడ 4వ అధ్యాయం, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి ఒకసారి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు
ముద్రింపబడి ఉన్నారు. దుఃఖపరుస్తూ ఉంటాం కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అందుకే ఇక్కడ అంటాడు, అయ్యా మీరు విమోచన దినం వరకు కూడా మీరు ముద్రింపబడిన జనాంగం, దుఃఖపరచొద్దు ఆయన్ని అని చెప్పి మనకి హెచ్చరిక చేస్తా ఉంది ఈ పత్రిక. అనేక సార్లు దుఃఖపరిచి మనలో ఉంటున్న ఆ ముద్రని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. మనలో ఆయన వేసిన ముద్రని కాపాడుకోలేకుండా పోతా ఉంటున్నాం. కానీ ఆ పౌలు అంటాడు ఇక్కడ, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఒకసారి ఆలోచన చేద్దాం. ముద్రింపబడిన మనం ఇంకొక ముద్ర వేయడానికి ఇంకొకటి సిద్ధంగా ఉన్నాడు. ఆ ముద్ర గాని వేసుకోకపోతే, ఆ ముద్ర గాని నువ్వు వేసుకుంటే అన్ని సరుకులు ఫ్రీ, అన్ని సరుకులు కొనడానికి, ఆ తర్వాత అమ్మడానికి అన్ని హక్కులు ఉంటాయి. ఆ కాలం ఒకటి రాబోతా ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. సాతాను కూడా ఒక ముద్ర నీ కొరకు నా కొరకు వేయాలని చెప్పి ఎదురు చూస్తాడు. ప్రతి మనిషికి ఆ ముద్ర వేయాలని చెప్పి ఎదురు చూస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. కాగా ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అది బలవంతం చేస్తా ఉందంట. ఆ ముద్ర బలవంతం చేసే ముద్ర. ఈ ముద్ర ఎలాంటిది ఏంటంటే, నువ్వు ప్రలాపిస్తే, నువ్వు ఏడిస్తే తట్టుకోలేక నిన్ను పరలోకానికి చేర్చాలనే ముద్ర ఈ ముద్ర. హల్లెలూయా. ఆ ముద్ర ఎలాంటిదంటే, ఖచ్చితంగా నీకు బలవంతంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్న వేయాలంతే, వేయాలన్నట్టుగా ఆ ముద్ర ఉంది. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఆ ముద్రను కోరుకుంటావో లేకపోతే యేసయ్య ముద్రను కోరుకుంటావో ఒకసారి ఆలోచించి. అందుకే ఈ తావు అది సామాన్యంగా చిన్న అక్షరంగా కనపడినప్పటికీ కూడా, లాస్ట్ అక్షరంగా కనపడినప్పటికీ కూడా ఏం బోధిస్తా ఉంది అంటే, ఎవరి మీదకి తావు వస్తుందో అది మనకి చక్కగా మనకు నేర్పిస్తా ఉంది. ప్రలాపించు వారి మీదకి తావు వస్తుంది. దేవుని సముఖంలో నుండి దేవుని యొక్క కార్యములను ఎదురు చూసి ఏది పాపమో ఏది పరిశుద్ధమో అంతటిని కూడా గుర్తు పట్టిన వారికి ఆ తావు ముద్ర పడతా ఉంది. గుర్తుపట్టిన వారికి తావు ముద్ర పట్టడం మాత్రమే కాదు, కానీ దేవుని నోటిగా కూడా దేవుడు వారిని వాడుకుంటా ఉన్నాడు. ఇంకనో దేవుని ముద్ర మనకి ఎంతవరకు ఉంటుందంటే, ఆఖరి విమోచన దినం వరకు కూడా ఆ ముద్ర మనల్ని అలాగనే కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఇంతకాలంగా నేను క్రైస్తవంలో ఉన్నా, ఇంతకాలంగా నేను దేవుని సేవిస్తా ఉన్నా, నా మోకాల మీద చెప్పండి ముద్రలు ఉన్నాయా? నేను చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే నేను బైబిల్ పట్టుకున్నప్పుడు ఏదో ఒక ముద్రలు కనబడతా ఉన్నాయా? నా ముద్రలు నాకే కనబడకపోతే దేవుడు వేసే ముద్ర నాకు ఎలా కనబడుతుంది? కొన్నిసార్లు మనం మోకాలు చూసుకున్నప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, సేవకులు అంటా ఉంటారు, ముఖం తెల్లగా కనపడిందంటే, క్రైస్తవుడు ముఖం తెల్లగా కనపడిందంటే, ఒకవేళ నల్లగా కనపడినా కూడా కలగా కనపడిందంటే ఆ క్రైస్తవుడు ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవుడు అని చెప్పి అంటారు. ఆమేన్, హల్లెలూయా. నీ ముఖం నల్లగా ఉన్నా కూడా కలకలని కనపడిందంటే అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏ క్రైస్తవుడు? నీవే మామూలు క్రైస్తవుడు కాదు, మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవుడు. కొంతమంది బాగా తెల్లగా పేరంలో పౌడర్లు కొట్టుకొని ఇట్టిన పౌడర్లు అయిపోయిన వరకు కొట్టుకున్నా కూడా వాళ్ళ మొక్కల్లో ఏం కళ ఉండదు తెలుసా? జీవకళ అంటారు. ఆ జీవకళ కనపడుతుంది, ప్రేతకళే కనపడతా ఉంటారు. ఆ కళ కనపడకపోయిందంటే, నువ్వు క్రైస్తవుడు అని చెప్పి అనుకుని కూడా ఆ కళ కనపడకపోయిందంటే మనలో ఏం తగ్గింది అని అంటే, ఏం తగ్గింది? మోకాల ప్రార్థన తగ్గింది. అప్రియమైన వాళ్ళరా, ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు అలాంటి వారిని. కనుకనే ఈరోజు తావు నాకు కనపడాలి. ఎక్కడ కనపడాలి? నా మోకాల్లో కనపడాలి. తావు నాకు కనపడాలి. ఆయన వేసినట్లుగా నేను గుర్తించాలి ఆ తావుని. మనం కొన్నిసార్లు ఎక్కడన్నా భయపడిపోతే వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? ఏసు రక్తం తీసుకుని ఒక డబ్బా తాగేసి ఆ తర్వాత ఏసు రక్తాన్ని ఏం చేస్తాం? మనము పైన వేసుకుంటాం తావు. ఆ తావు మనం వేసుకునేది, కానీ దేవుడు వేసిన తావు మన మీద ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ తావు మీ మీద పడాలని అంటే దేవుడు ఖచ్చితంగా
మనం ప్రలాపించినప్పుడు, మనం విజ్ఞాపన చేసినప్పుడు, మనం కన్నీరు కాసినప్పుడు, మనం ఉపవాసం ఉన్నప్పుడు జరుగుతున్న పరిస్థితులంతటినీ గమనించి మనం దేవుని సముఖంలో కూర్చొని రోదనతో, శబ్దముతో అలాగని ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన మీద తావుని ఆయన వేస్తాడు. దేవుడి వాక్కులు దీవించును గాక. ఆమేన్.